వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో కరోనా లాంటి సమయంలో కూడా తాము ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు. చాలా రోజుల నుంచి గూగుల్ డేటా సెంటర్ గురించి ఎన్నో సందేహాలు, సమాధానాలు దొరకలేని ఆ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వాటినన్నింటినీ పటాపంచలు చేస్తూ తను 2022-23 సమయంలోనే గూగుల్ డేటా సెంటర్ అంటే ఆదానికి సంబంధించి అక్కడ ఉన్న వర్క్ ఆర్డర్లు ఇవ్వటం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సింగపూర్ నుంచి ఒక సాఫ్ట్వేర్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని దానికి కూడా తను అనుమతిస్తూ అప్పట్లోనే ఒక ప్రభుత్వం నుంచి సింగపూర్ ప్రభుత్వానికి అనుమతులు ఇస్తూ కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ చూపిన నేపథ్యంలోనే ఆదాని డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారని, ఆదాని స్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసిన తర్వాత గూగుల్కి కిరాయి పద్ధతిలో, అద్దె పద్ధతిలో ఇస్తారని చెప్పి కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గూగుల్ డేటా సెంటర్ అనేది తను తెచ్చిన ఆస్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించాలని, ఇది కేవలం చంద్రబాబు నాయుడు తను తెచ్చినట్లుగా ప్రచారం చేసుకోవటం ఎంతవరకు సబబో ప్రజలు ఆలోచించాలని చెప్పి కూడా ఆయన ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.